మహిళల సంక్షేమం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హన్మకొండ జిల్లా మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పరకాల నియోజకవర్గంలో భారీ స్థాయిలో వడ్డీ లేని రుణాల పంపిణీ జరిగింది. ఇందిరా మహిళా శక్తి సంబరాల సందర్భంగా వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలు డైరీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పథకాలు అమలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మన జిల్లాలో 500 కోట్ల బ్యాంక్ లీకేజ్ చేసుకున్నాము. దానికి 18 కోట్లు వడ్డీ లేని రుణాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా మనం ఒక 90 కోట్లు ఆల్రెడీ గడిచిన 3 నెలల్లోనే 90 కోట్లు బ్యాంక్ లీకేజ్ కూడా చేసుకున్నాము. అలాగే 3 కోట్లు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. పరకాల నియోజకవర్గానికి స్పెషల్గా ఈ సంవత్సరంలోనే మనం ఒక 75 లక్షలు ఈరోజు మనం వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడంటే ఒకటి మంచి క్రియేటివ్ ఏదైనా యాక్టివిటీ మీరు టేకప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు మహిళా శక్తి స్కీమ్ అనేది గత సంవత్సరం మార్చి నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇది మనకి మొదలు పెట్టడం జరిగింది. ఈ సంబరాల్లో భాగంగా ఇక్కడ మనము వచ్చిన రీజన్ ఎందుకు అని చేశామో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో ఇందులో మనం చూస్తే కనుక వరంగల్ జిల్లాకు సంబంధించి ఇలాగ మనకి సంఘం మండల సమావేశం నుంచి మాట్లాడినారు. తను చెప్పడం ఒక ఆర్టీసీ బస్ ఇచ్చారు. సో నెలకి 70,000 ఆ పర్టికులర్ సంఘానికి వచ్చినాయి. దాని తర్వాత వడ్డీ లేని రుణాలు కానీ ఫర్దర్ అదర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ తర్వాత సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా మనము లాస్ట్ ఇయర్ మన ప్రోగ్రాంలో ప్రమోట్ చేస్తున్నాం. సో మీరు అందరూ కూడా మీరు పట్ల అలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి మహిళా సంఘాలతో ఒకసారి చూస్తే నాకు 1996 నుండి ఒక అనుబంధం ఉంది. సిగ్గుపడేవాళ్ళు కొందరు వస్తే వాళ్ళను ఈ రచ్చబట్టలను యాప చెట్టు కింద కూర్చున్న పెద్ద మనుషులు ముసలు ఇక దూడవైపు గోసాగి కట్టుకొని సంఖ్యలో పుస్తకాలు పెట్టుకొని పోతాన్ని వీళ్ళ రాజ్యాలు వెళ్తారట, దేశాలు వెళ్తారట అని చెప్పి అవహేళన చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చూస్తుంటే ముఖ్యంగా మన మహిళా సోదరులను మాట్లాడి చూస్తుంటే కలెక్టర్ గారు మేము అడిగాలనుకుంటున్నాం. ఒకప్పుడు ఎంతో మొహమాట పడే ఈ సోదరి మంది వల్ల సబ్జెక్టు వారిగా కానీ వాళ్ళ సమస్యల వారిగా కానీ మరి బయట ప్రపంచానికి తెలిసే విధంగా అదేవిధంగా ప్రజాప్రతినిధులు దృష్టికి వచ్చే విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే ప్రథమంలో మన సోదరి మనకు పాట పాడారు. ఆకాశమే హద్దు అన్నట్టుగా మహిళలు తలుచుకుంటే ఎదగగలుగుతారు, అభివృద్ధి చెందగలుగుతారు, ఎన్నో రకాల మార్పులు కూడా తీసుకురాగలుగుతారు అని చెప్పి చాలా బ్రహ్మాండమైన పాట ద్వారా మహిళా శక్తిని కూడా మనం చూస్తే ఏ విధంగా వాళ్ళు మనం దృష్టి తీసుకోవడం జరిగిందో దేశంలో చూస్తే మన తెలంగాణ ప్రభుత్వము, ఇంద్రమ్మ ప్రభుత్వము, గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన దేశంలోనే ఒక గుర్తింపు పొందే విధంగా మహిళలను ప్రోత్సహిస్తున్న విషయం కూడా మీ అందరూ తీసుకొస్తున్నారు. ఇవాళ మహిళా శ్రామిక శక్తిని, కార్మిక శక్తిని వాళ్ళు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్న విషయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఈ రోజు ఈ సోదరులను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ రేవంత్ అన్న దగ్గర మొదలు పెడితే ఇక్కడ రేవంత్ ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు ప్రజాప్రతినిధిగా ఇవాళ కలెక్టర్ దగ్గర మనం చూస్తే 2 మహిళా సోదరులు మనం ఉన్నారు. అదేవిధంగా మనకు డైరెక్టర్ గారు ఒక మహిళా సోదరులు మన ముందు ఉన్నారు. చాలా మంది వాళ్ళ మహిళా సోదరులు మంది కూడా మన జిల్లాలో మరి మన ప్రభుత్వ అధికారులుగా మన ముందు ఉన్నారు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు.
మిమ్మల్ని అందిపుచ్చుకోవడమే మీ చేతిలో ఉందనే విషయాన్ని నేను గుర్తు తీసుకొస్తున్నాను. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. ఈ మన పరికాల మహిళా సోదరి మందు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలు కృషి చేస్తారని చెప్పి వారికి సంపూర్ణమైన సహకారము అధికారుల తరఫు నుండి ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత శాసన సభ్యుడిగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అలాగే ఒక ఆర్థికపరమైన సహకారం లభించే మా మహిళా సోదరు మండలం ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఈ డైరీ పూర్తి అయిన తర్వాత ఒక స్థాయి వచ్చిన తర్వాత ప్రారంభమైన తర్వాత మన మహిళా బ్యాంకుల మీద కూడా ప్రతి మండలానికి ఏర్పాటు చేయడానికి జరుగుతుంది. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.